అయితే రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే, రేవంత్ రెడ్డి మామ అయ్యయ్యో రామ రామ మా రేవంత్ రెడ్డి మామ 3,24,234 కోట్ల బడ్జెట్ పెట్టిండు. మా మామ ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి మామ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యంది ఈ మామనే, స్కాలర్షిప్ ఇయ్యంది ఈ మామనే, రిక్రూట్మెంట్ చేయండి ఈ మామనే, విద్యాశాఖ మంత్రి ఉన్నది కూడా మా రేవంత్ రెడ్డి మామనే. కాబట్టి అందరు విద్యార్థులు నిరుద్యోగులు ఏమనుకుంటారు అంటే, రేవంత్ రెడ్డి మామ నువ్వుంటే మాకు స్కాలర్షిప్ రాదు మామ, ఫీజు రియంబర్స్మెంట్ అసలే రాదు మామ, జాబ్ క్యాలెండర్ రిలీజే కాదు, పేద విద్యార్థులకు నీ వల్ల ఒరిగేది ఏం లేదు, ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయి మామ అని కోరుకున్న వ్యక్తులలో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు అధికంగా ఉన్నారు. అన్న రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఒకసారి ఆయనదన్నా ఆలోచించుకోవాలి. 3,24,234 కోట్ల బడ్జెట్ పెట్టినావు కదా, ఈ బడ్జెట్ వల్ల విద్యాశాఖకు ఒరిగింది. పబ్లిక్ స్కూల్ తెస్తా అని ఆకునూరు మూల పిచ్చి వాదన పట్టుకొని, ఆ పిచ్చి కుక్కను పట్టుకొని వాడు ఏం మాట్లాడుతానో తెలుస్తుంది. ఆకునూరు మూలే వాడు పబ్లిక్ స్కూల్ అని చేసి గవర్నమెంట్ స్కూల్లో మూసేస్తారట. గవర్నమెంట్ స్కూల్లో మూసేస్తే ఈ రాష్ట్రంలో 8,824 గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే ఇప్పటికి నడిచేది 2,271 గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడ్డాయి. ఇప్పటికి నడిచేది ఏంటంటే 5,000 స్కూళ్ళు నడుస్తున్నాయి యొక్క రాష్ట్రంలో. ఈ 5,000 స్కూళ్ళలో ఏంటంటే పాఠం చెప్పుకోవడానికి ఒక ఆయన ఉంటాడు, బెల్లు కొట్టుకోవడానికి ఒక ఆయన ఉంటాడు, ఈరోజు బోలు కడగడానికి ఒక్క ఆయన ఉంటారు. టీచింగ్ రిక్రూట్మెంట్ లేదు, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ లేదు, ఉపాధ్యాయ నియామకాలు లేదు, టెట్ డిఎస్సి ఎగ్జామ్ ఒకసారి పెట్టండి ఇప్పటికి నోటిఫికేషన్ లేదు, ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ లేకుండా ఇప్పటి కూడా ఏముందంటే నేను ఒక మోనార్కిని, నేను చెప్పినట్టే నడవాలి. ఆకునూరు మురళిని పిచ్చి హాస్పిటల్ వేయాలి. ఫస్ట్ ఆకునూరు మురళిని పిచ్చి హాస్పిటల్ వేసి వానికి ట్రీట్మెంట్ అందియాలి. ఏం మాట్లాడుతుండ సోయిని మాట్లాడుతుండా? ఎందుకు పబ్లిక్ స్కూళ్ళు? తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేడు, గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లలు పోతలేరు. మన ఊరు మన బడి అని పెట్టిరు. మన ఊరు మన బడి పెడితే పిల్లలందరినీ బడికి పంపించాలంటే మంత్రులు ఎమ్మెల్యేలు 2 రోజులు పోయారు. ఈ 2 రోజులు పోయిన కాలంలో ఏమైందంటే ఏ ఒక్క పిల్లాడు కూడా అక్కడ ప్రైవేట్ స్కూళ్ళని ఆపే ప్రయత్నం చేసిరు, బస్సులను ఆపే ప్రయత్నం చేసిరు. నువ్వు మెరుగైన సౌకర్యాలు ఇచ్చి అక్కడ ఇంగ్లీషు క్లాసులు చెప్పించి ఇంగ్లీషు బోధన సిబ్బందిని పెట్టించి అక్కడ ఉపాధ్యాయ నియామకం చేస్తే ఎందుకు జరిగాయి? ఎందుకు గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయ్యేది? పబ్లిక్ స్కూల్ అని పెట్టి పబ్లిక్ స్కూల్కి ఏ విధంగా అంటే ట్రాన్స్పోర్ట్ అట పిల్లలు ఇంటికాంచెలు పేరెంట్స్ పెట్టుకున్నట. ఈరోజు ట్రాన్స్పోర్ట్ పిల్లలు పెట్టుకున్నట 1 నుండి 12వ తరగతి దాకా ఉంటుందట, 10వ తరగతికి బోర్డు ఎగ్జామ్ లేదట, ఈరోజు ఇంటర్ 45% మార్కులు రావనట. విద్యా కమిషన్ ఏమన్నా సూచించింది నియమాలేనా? ఈ పిచ్చినా కొడుకు ఏం చెప్తానంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తాయనట. నీ కుర్చీని ఎత్తేద్దాం, ఆ ముఖ్యమంత్రి కుర్చీని ఎత్తేద్దాం, విద్యాశాఖ మంత్రి ఉన్న ఆ రేవంత్ రెడ్డిని కూడా ఎత్తిపారదేంగాం. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేస్తే పేద విద్యార్థులకు ఏ ఒక్క రూపాయి దాదాపు 8,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. ఇప్పుడు 9,500 కోట్ల దాకా పోయింది. ఈ వేస్ట్లో ఏం చెప్తారు అంటే మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యం, స్కాలర్షిప్ ఇయ్యం, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయం, డిఎస్సి ఎగ్జామ్ పెట్టాం, విద్యా కమిషన్ ఆకునూరు మురళిని పెట్టేయని చెప్తారు. అంటే నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ తీసేయని చెప్పి మా ప్రభుత్వం దీన్ని అంగీకరిస్తుంది, విద్యా కమిషన్ పాలసీ చెప్తున్నా అని చెప్పు మా ప్రభుత్వం అంగీకరిస్తా అంటే నువ్వు ఆకునూరు మురళి చెప్పాలనుకున్నావా? లేకపోతే మా గురించి అన్న పేద విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ రాష్ట్ర సబ్బండ వర్గాలకు ఏమైనా చేయడానుకున్నావా? మూసీ సుందరీకరణ అవసరం ఈ రాష్ట్రానికి? మూసీ సుందరీకరణ పేరు మీద గాంధీ విగ్రహం కట్టి 5,000 కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తారట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయం ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు రిక్రూట్మెంట్ కరువైంది. పేద విద్యార్థులకు 9,500 స్కాలర్షిప్లు లేవు. పేద విద్యార్థులకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తినడానికి బుక్కడి తిండి కూడా సరిగ్గా పెట్టలేదు. సంక్షేమ హాస్టల్లో ఇప్పటి కూడా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. పేద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవన్నీ ఆలోచించకుండా గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు పెడతా అంటే గాంధీ సిద్ధాంతం ఏం చెప్పుతుంటే పేదోడు బతకాలని చెప్పింది. గాంధీ సిద్ధాంతం ఏం చెప్పిందంటే పేద విద్యార్థిని చదువుకేయాలని చెప్పింది. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బతుకుంటే దండం పెడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ రోజు ఏం చెప్తానంటే ఆ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇప్పుడు ఎత్తేయాలని చూస్తారు. వీళ్ళు ఎందుకు ఎత్తేయాలి అంటే పేద విద్యార్థి ఇక్కడ చదువుకోవద్దు, పేద విద్యార్థులు ప్రశ్నించద్దు, పేద విద్యార్థులు పైసలు కట్టుకొని కార్పొరేట్ వ్యవస్థలో చదవాలి అని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్నా మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలంతా కూడా ఓటేస్తే గెలిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఏం చేస్తుందంటే నాకు ఎలాంటి అవసరాలు లేవు, నాకు విద్యార్థులు ఏం చేయలేరు, నిరుద్యోగులు నన్ను ఏం చేయలేరు, పోలీసులతోటి రాక్షస పాలన పెట్టి ఎక్కడిదక్కడ విద్యార్థులను నిర్బంధానికి గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో యూత్ డిక్లేచర్ పేరు మీద
జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు మరి ఎడిపోయింది నీ సర్కారు? ఎక్కడ జాబ్ నోటిఫికేషన్ వేసినావు? ఎక్కడన్నా రిక్రూట్మెంట్ చేసినావా? ఎక్కడైనా కొత్త ఉద్యోగం ఇచ్చినావా? మంది పుట్టిన పిల్లలు మన పిల్లలు అంటాను. 65,000 ఉద్యోగ నోటిఫికేషన్లకు నేను పత్రాలు ఇచ్చిన అంటాను. ఈయన యొక్క స్వయాన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఎన్ని జాబు ప్లేస్మెంట్లు కల్పించినావు, ఎన్ని భర్తీ చేసినావో భర్తీ మే సవాల్. విద్యార్థి పరిషత్ నాయకునిగా నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను ఎక్కడికి వస్తా. పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యింది నీ ప్రభుత్వం, పేద నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇయ్యింది నీ ప్రభుత్వం, పేద విద్యార్థి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి కూడా ఇయ్యింది నీ ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నీకు పరిపాలించడానికి నైతిక హక్కు లేదు. కాబట్టి విద్యార్థి నిరుద్యోగులంతా కూడా కోరుతురు, రేవంత్ రెడ్డి మామ నువ్వు వెంటనే రాజీనామా చేయి మామ అని కోరుకుంటూ విద్యార్థి నిరుద్యోగులంతా కూడా ఏకమై ఈ ప్రభుత్వం మీద ప్రశ్నించడానికి అందరం కూడా సిద్ధమైన ఉన్నా.